పాడైపోని ఎందుకు వస్తాయో ఏమో ఊళ్ళో మరి అడవిలో ఏమైనా పంచాయతీ పెట్టుకొని వచ్చిందా దాని మొగని మీద అలిగి వచ్చిందా మరి ఊళ్ళోకి ఎందుకు వచ్చిందేమో కానీ ఎండిపోయిన ఇంకా మళ్ళీ లెక్క అయింది అడుగు తీసి అడుగు వేయొస్తలేదు అవతలికి ఓ వస్తలేదు ఎవరైనా వస్తేనేమో గర్రు అంటుంది ఇంతకేందే ఆయన అరిచికాకంటారా ఎలుగుబంటుల్లా మరి పెళ్ళమ్మ కూడా పంచాయతీ పెట్టుకొని వచ్చిందో ఎటనో తెలియదు కానీ ఊళ్ళోకి వచ్చిందో అడుగు తీసి అడుగు వేయొస్తలేదు అవతల మీద గర్రు అంటుంది జరగనైతే జరుగుతలేదు మేతే పోయి ఇద్దరు ముగ్గురు కానీ మళ్ళీ దగ్గరికి పోతురు వాళ్ళు ఉరుకుతురు మరి ఇది ఏమిటికి వచ్చింది ఐతారం గోలిగా అలిగొచ్చినవా గులిగొచ్చినవా కానీ జనంలోకి వస్తే ఏముంటుంది ఎలుగుబంటి ఇక తనలాడుకుంటూ అందులోకి అసలుకే పానం లేకుండా అయిపోయింది కదా పాడైపోను ఈ అడవి అధికారులు ఎటుపోయారో ఏమో మీరైనా తీసుకపోయి 4 వద్దులు తిండి పెడితే మళ్ళీ ఎప్పటో లేక ఈడు మీద పోరు లెక్క ఎగురుకుంటా పోతుంది అడవి లెక్క జర నిమ్మలంగా మీరైనా పట్టుకపోయి మరి ఏమిటికి వచ్చిందో ఎందుకు వచ్చిందో ఈ ఎలుగుబంటి జనాలకి వచ్చింది ఉత్తగానే ఊకుంటారు జనాలు ఇక ఫోన్లు ఉత్తగానే ఉన్నాయా తీయాలా సోషల్ మీడియాలలో పెట్టాలా గిట్లనే గిదిన్ని కూడా వీడియో తీసి పెట్టిండ్రులా మొత్తం డొక్కలు ఎండిపోయినాయి కదా మొత్తం గావర అవుతున్నారు అనుకోరాదు ఈ ఎలుగుబంటిని చూసి మరి ఉత్తగానే పోయి దాని దగ్గర ఇక అల్లుకుంటారు మరి దాన్ని చూసి భయపడకపోతే మరి తెలంగాణలో గిట్ల ఉచిత బస్సు ప్రయాణం ఉన్నది అని చెప్పి దీనికి ఎరికైంది కావచ్చు అందుకే మొగంతోటి జవడం పెట్టుకొని నేను కూడా ఫ్రీ బస్ ఎక్కి పోతాను అనుకున్నది కావచ్చు అందుకే గిట్ల వచ్చినట్టున్నది కావాలంటే చూడుండ్రి మీరే కథ అది చూసినారులా ఎట్లున్నదో మొత్తం ఎండిన డొక్కలతోటి బక్కసిక్కిపోయే ఉన్నది కదా బాగా జవడమైనట్టే ఉన్నది మరి అటవీ శాఖ అధికారులకు చెప్తే బాగానే ఉండేది కదా ఇక దాన్ని వటకపోయి తీరంతా మంచిగా తిండి పెడితే ఇక మళ్ళీ కూడా ఎప్పట్లో ఒక పిల్లలెక్క అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నట్టు మరి ఎందుకు వచ్చినవు ఏమిటికి వచ్చినవే జనాలను బయటపెట్టేందుకు ఏంది చెప్పు ఈ నడుమ అడవి జీవాలన్నీ ఇక మొత్తం జనాల మీద పడ్డాయుల్లా ఇక ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా నేను కూడా మాలచ్చిన 6 గ్యారెంటీ పథకాలు నాకు కూడా ఈరోనని చెప్పుకునేందుకు వచ్చినావు కావచ్చు భలే ఉన్నది పోకతనిది